దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ లోకంలో ఎవరైనా మిమ్మల్ని మర్చిపోవచ్చేమో గాని చివరికి కన్న తల్లి మిమ్మల్ని మర్చిపోయినా నీ పరలోకపు తండ్రి ఎన్నడూ మరువనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో మీరున్నారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా అంటున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే కీడు నుండి తప్పించబడతాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. వీరంతా ఓడలో ఉన్నారు. ఎంతసేపటికి నీళ్లు తగ్గట్లేదు. వీరు ఆ నేల మీదకి రావట్లే. అప్పుడు దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడట. ఆ నీరు తగ్గిపోయినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. ఒకవేళ జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే నోవా అతని కుటుంబం అక్కడే నశించిపోయి ఉండేవాళ్ళు. లోతు నశించిపోకుండా తప్పించాడు. అసలు నాశనం వచ్చింది, ఆ ఊరందరికీ నాశనం వచ్చింది. కానీ లోతు కుటుంబం మాత్రం తప్పించబడింది. ఎందుకని? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం దేవుని దగ్గర మొరపెట్టాడు, విజ్ఞాపన చేశాడు. ప్రభా, ఆ పట్టణంలో నీతిమంతులుంటే జ్ఞాపకం చేసుకో, భక్తులుంటే జ్ఞాపకం చేసుకో. ఆ పట్టణంలో 10 మంది భక్తులున్నా పాడు చేయొద్దు ప్రభా అని. అబ్రహాం యొక్క విజ్ఞాపన ప్రార్థన లోతు కుటుంబానికి రక్షణ కలిగించడానికి దేవదూతలు దిగి వచ్చారండి. ఒక వ్యక్తి ప్రార్థన దూతలను రప్పిస్తుందా? ఒక వ్యక్తి చేస్తున్న ప్రార్థన మరో కుటుంబం దేవుని జ్ఞాపకంలో వచ్చేలా చేస్తుందా? ఎస్ అనే చెప్పాలి. ఇదే విధంగా సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయించుండగా పేతురు జైల్లో ఉన్నాడు. పేతురు గారిని రప్పించు, ఆ పాస్టర్ గారిని విడిపించు ప్రభా, మా దైవజనుడికి విడుదల కావాలి. ఏం చేస్తావో మాకు తెలీదు, ఆయన్ని విడిపించాలి, రేపు ఉదయకాలం అతన్ని చంపేస్తారట. మీరు ప్రార్థన విన్న దేవుడు పరలోకంలో ఒక దూతను పంపించాడు. దూత నేరుగా జైల్లోకి వెళ్ళింది. పేతురు, లే, నీ చెప్పులు వేసుకో, నీ నడుము కట్టుకో. దూత పద అని నడిపిస్తుండగా ఇనప గడియలతో వేసిన గేట్లు వాటికి అవి తెరుచుకున్నాయి. పేతురు గారిని సురక్షితంగా దూత బయటికి తీసుకొచ్చింది. పేతురు ఇదంతా కల అనుకుంటున్నాడు. తర్వాత అర్థమైంది దేవుడిని రక్షించాడని. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే కీడు నుండి, ప్రమాదముల నుండి, అపాయముల నుండి మనం తప్పించబడతాం. గనుకనే ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. మీకోసం, మీ బంధుమిత్రుల కొరకు, సేవకుల కొరకు, దేవుని దాసులని మా కొరకు, మా కుటుంబాల కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ప్రార్థించడం వలన మనం తప్పించబడతాం శోధన కాలంలో. రెండవదిగా బంధకాలు తొలగిపోతాయి. పౌలు శీల మొరపెట్టి దేవుని స్తుతిస్తుండగా భూకంపం వచ్చింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి. సంఖ్యలు తెగి అవతల పడ్డాయి. దేవుని బిడ్డలకు విడుదల వచ్చింది. మూడవదిగా మూయబడిన ద్వారములు తెరవబడ్డాయి. మీ కొరకు ఏ ద్వారాలైతే ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఎక్కడ ఏ విషయంలో ద్వారం మూయబడినా నీ దేవుడు ద్వారం తెరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన చేతులు ప్రభు అయిపోతే, ప్రభా నీవు జ్ఞాపకం చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రమాదాలను తప్పించబడ్డారు. మీరు జ్ఞాపకం చేసుకుంటే బంధకాలు తొలగిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి. నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి తండ్రి. ఎస్ లార్డ్, మీరు జ్ఞాపకం చేసుకుంటే మూయబడిన గర్భం తెరవబడింది. నా ప్రభా, హృదయం తెరవబడింది. జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అని స్వరమెత్తండి, కంఠమెత్తి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకో, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో నాయన. మా కుమారులు, కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి, దేవుని దాసులను జ్ఞాపకం చేసుకోనండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా, నా ఇంటిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ కృప మాకు కావాలి, నీ సహాయం మాకు కావాలని నీ ప్రజల జీవితాలు ఆశ్చర్యాలు జరిగించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.